దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఎదనగా దిక్కులేని పిల్లలను విధవరాండును వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. చూడండి, దేవుడైనటువంటి యెహోవా ఇక్కడ సెలవిస్తున్నటువంటి ఈ మాటల్ని మనం ఎంతగానో జాగ్రత్తగా గమనించాలి. ఆయన అంటున్నారు కదా, పరదేశులను విధవరాండ్రను దిక్కులేని పిల్లలను మీరు ఎంత మాత్రం బాధించకూడదు, వారికి అన్యాయమైన తీర్పు తీర్చకూడదు, వారి ఇబ్బందిలో ఉంటే వారిని మీరు పరామర్శించాలని సెలవిస్తున్నారు. అంతేకాదు ఇహలోక మాలిన్యత మీకు అంటకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అని కూడా దేవుడు హెచ్చరిస్తున్నారు. అయితే ఒకప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఐగుప్తులు ఇజ్రాయేల్ ప్రజల చేత కఠినమైన సేవ చేయించుకొని వారిని ఎంతో బాధ పెట్టారు, వారి ప్రాణం విసిగించారు. అలాంటి సమయంలో ఇజ్రాయేల్ ప్రజలు దేవుని వైపు తిరిగి దేవునికి మొర్రపెట్టుకున్నారు. దేవుడు వారి బాధను చూసి వారి మరయందు లక్ష్యం ఉంచి ఐగుప్తు దేశంలో నుండి వారిని ఎంతో గొప్పగా బానిసత్వం నుంచి విడిపించారు. కాబట్టి ఆ యొక్క సంగతులను మర్చిపోకూడదని దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. మీ మధ్యలో కూడా ఎవరైనా పరదేశులు, దిక్కులేని పిల్లలు, విధవరాండ్రు ఉన్నప్పుడు వారు మీ చేత ఏ విధముగానైనా బాధ అనుభవించినప్పుడు మీ మీద, మీ కుటుంబముల మీద నా కోపము రగులుకొని మిమ్మల్ని నేను దిక్కులేని వారిగా చేస్తానని ఖండితముగా దేవుడు వారికి ఆజ్ఞాపించారు. కనుక ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీరు దేవుని యొక్క వాక్యాన్ని గైకొని దేవుని మాట ప్రకారము జీవించినట్టయితే దేవుని కొరకు గొప్ప సాక్షులుగా మనం జీవించగలుగుతాము. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయమందు ప్రభా, ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించి ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాన్ని దినమంతా కాపాడండి. వారు చేస్తున్న పనుల పాటల యందు, వారి ప్రయత్నముల యందు గొప్ప సఫలము, గొప్ప విజయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. కీడు శోధన అపాయాన్ని తప్పించండి. వారిని, వారి పిల్లల్ని గొప్పగా పోషించి నడిపించండి. నీ బిడ్డల్ని ప్రభా తండ్రి నీ ఆత్మచేత కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఎవరు ఏ సమస్యను బట్టి నీ సన్నిధిలో మొర్ర పెడుతున్నారో ఆ మొరకు మీరు జవాబు దయచండి. వారి ప్రార్థన అంగీకరించండి. నీ హస్తము చాపి వారిని ఆదుకొనండి ప్రభా. రోగులనెల్లా ముట్టి స్వస్థపరచండి. నెమ్మది లేక, సమాధానం లేక ఉన్న బిడ్డలకి ఇప్పుడే నెమ్మది, సమాధానం యేసు నామములో దయచేయండి ప్రభా. ప్రతి సాతాను, అంధకార విరోధ చీకటి శక్తులతో పీడించబడుతున్న వారిని యేసు నామములో ఇప్పుడే విడిపించండి ప్రభా. నీ ప్రజలు నీకు లోబడి జీవించులాగున సహాయం చేయమని, నీవుంచిన ఆశీర్వాదములు పొందుకునే కృప వారికి అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.